అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద తరచూ విమర్శలు, ఆరోపణలు, వివాదాలు వస్తూనే ఉన్నాయి. సో దీనికి సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి ఆ ఎమ్మెల్యేలను పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నారు. అయినా కొంతమంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఇంకా మాకు ఎమ్మెల్యే పదవి అంటే మేము ఇంకా సామంతరాజులము, ఇది మాకు రాసిచ్చేశారు, మేము ఏదైనా చేసేయచ్చు, ఖాళీగా ఉన్న భూములు కబ్జా చేసేయచ్చు, సో అక్కడ ఇసుక, గ్రావెల్, మట్టి ఎవరు తీసుకురావాలన్నా మాకు డబ్బులు ఇవ్వాలి, లేదా ఈ నియోజకవర్గంలో రేషన్ బియ్యం నుంచి మాకు డబ్బులు ఇవ్వాలి. ఇంకా అంటే దందాలకు హద్దు అదుపు ఉండట్లా. మేము ఒక 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాం, మాకు ఒక 80 కోట్లు తిరిగి రావాలి, లేదా ఒక 100 కోట్లు తిరిగి రావాలి అనే ఉద్దేశంతోనే చాలామంది ఉన్నారు. అది ప్రభుత్వానికి అదే అరిష్టం, ఈ రాష్ట్రానికి అదే అరిష్టం, అంటే ఆ ఎమ్మెల్యేలకు కూడా అది అరిష్టమే కానీ తెలుసుకోవట్లా. సో దీనిలో చాలామంది ఉన్నారు, మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. సో ఇటువంటి వ్యవహారాలకు చీరాల నియోజకవర్గం కూడా అతీతం కాదు, చీరాల ఎమ్మెల్యే గారు కూడా అతీతం కాదు. గతంలోనే నేను చీరాల ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి ఒక వీడియో చేస్తే నా మీద కేసు కూడా పెట్టారు. సో ఇప్పుడు కూడా మేబీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఆరోపణలు ఉన్నాయనే చెప్తున్నా. ఎస్, ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ పక్క నియోజకవర్గంలో అన్ని రకాల అనుమతులు తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళాలన్నా, చీరాల్లో ఎవరికైనా తరలించాలన్నా అక్కడ ఎమ్మెల్యే గారి అనుచరుల అనుమతి ఉండాలంట. సో వాళ్ళు బేరాలు ఆడతారంట. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ చేనేత సంఘాల తరపున అండ్ ప్రజా సంఘాల తరపున గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజల తరపున పోరాటం చేస్తున్న మాచర్ల మోహన్ రావు గారి మీద దాడి చేయడం, అందులో ఎమ్మెల్యే గారి అనుచరుల పాత్ర ఉండడం, ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత అప్రజాస్వామికంగా ఉన్నాయి అనే దానికి అర్థం పడుతోంది. గతంలో ఈ 2 ఏళ్లలో చాలాసార్లు ఆ చీరాలలో పరిస్థితుల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కొంచెం శృతి మించాయన్నమాట. చీరాల నియోజకవర్గం జాండ్రపేట అనే ఒక పంచాయతీ, అక్కడ 1983 ఆ టైంలో మాచర్ల మోహన్ రావు గారు, ఆయన చేనేత కార్మికుడు, చేనేత సంఘాల పెద్ద అండ్ కమ్యూనిటీ మొత్తం అతన్ని పెద్దగా చూస్తుంటారు. అతను అనేక పోరాటాలు చేశాడు, ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. ఎవరికి, ఏ ప్రభుత్వానికి, ఏ ప్రజాప్రతినిధికి ఆయన లొంగే రకం కాదు. ముక్కుసూటిగా ధైర్యంగా మొండిగా పోరాడే వ్యక్తి. ఆయన 1983లో జాండ్రపేటకు సర్పంచ్గా చేసే సమయంలో ఆ ఊరిలో కొంతమందికి ఇల్లు కట్టించాడు, ఒక 53 మందికి. అందుకే అక్కడ మాచర్ల మోహన్ రావు కాలనీ అని ఒకటి ఉంటుంది. అక్కడే 1 ఎకరం స్థలం వరకు పక్కన పెట్టి ఖాళీ పెట్టి ఉంచాడు, దేనికైనా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది అని. తర్వాత అక్కడ చేనేత కమ్యూనిటీ హాల్ ఏదో కట్టినట్టున్నారు. సో ఇన్నాళ్ళు దాని జోలికి ఎవరు వెళ్ళలా. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పాను కదా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారో. సో వీరి కన్ను మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకైతే తెలీదు. తెలిసి జరిగితే ఆయన తప్పు, ఆయన పాత్ర ఉన్నట్టే. తెలియక జరిగితే ఆయన సరిదిద్దుకోవాలి. సో అక్కడ కొంతమంది అనుచరులు దాని మీద కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. దాంతో ఈయన కోర్టుకు వెళ్ళారు. మాచర్ల మోహన్ రావు గారు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కమిషన్ దాన్ని సర్వే చేయమని, లెక్కలై చూడమని ఆదేశాలు ఇచ్చింది. సో దాన్ని గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయడానికి వెళ్తున్నప్పుడు మోహన్ రావు గారి తరపున కొంతమంది పెద్దలు వెళ్ళారు, కమ్యూనిటీ పెద్దలు, అండ్ సోకాల్డ్ ఈ బ్యాచ్ కొంతమంది వెళ్ళారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి చిన్న కుమారుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను చెప్తా, టైం వచ్చినప్పుడు చాలా ఉన్నాయి, చాలా పెద్ద లెంతీ స్టోరీ ఉంది, ఆధారాలు అన్నీ ఉన్నాయి, అన్నిటితో సహా నెక్స్ట్ చెప్తా ఎమ్మెల్యే గారి చిన్న కుమారుడు వ్యవహారాలు ఏంటో. సో ఈ చిన్న కుమారుడి అనుచరులు కొంతమంది అక్కడికి వెళ్ళారంట. వెళ్ళి మోహన్ రావు గారి మీద దాడి చేశారు. ఇప్పుడు వరకు చీరాల నియోజకవర్గంలో ఇటువంటి వ్యవహారాలు లేవు. కానీ ఇప్పుడు బరితెగింపు ఎక్కువైపోయింది. ఉన్నాయి, ఇంతకుముందు కూడా కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని గొడవలు ఉన్నాయి, కరణం బలరాం గారు ఉన్నప్పుడు కూడా కొన్ని గొడవలు ఉన్నాయి, వర్గపోరు ఉంది, వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. కానీ భూ కబ్జాలు లేవు. ఇసుకలో అవినీతి ఉంది, వాళ్ళు ఉన్నప్పుడు చేశారు, అంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. గ్రావెలు, మట్టిలో అవినీతి ఉంది, ఎప్పుడు జరుగుతుంది. రేషన్ బియ్యంలో కమిషన్లు ఉన్నాయి, ఎప్పుడు జరుగుతుంది. కానీ ఇటువంటి భూ కబ్జాలు, ఇటువంటి మరీ దాదాగిరి ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? సో ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన వ్యవహారం. లేదు అంటే నేను ఆరోపణ చేస్తున్నాను, నాకున్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. సో అక్కడ మాచర్ల మోహన్ రావు గారి మీద జరిగిన దాడిలో నా ఎమ్మెల్యే గారు అయితే నా పాత్ర ఏమీ లేదు, నాకు సంబంధం లేదు,
అని చెప్పారంట. మా వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అవ్వలేదు అని అయితే నిన్నే చెప్పారంట, ఒక ప్రకటన ఇచ్చారంట. కానీ అది ఎవరు చేయించారు, ఆ చేసిన వారు వెనక ఎవరున్నారు అనేది చీరాల నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న చేనేత సమాజానికి తెలుసు. సో ఆయన ఒక చిన్న తేనె తుట్టెని కదిపారు. దాని ప్రభావం, దాని బలం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. సో పదవి వచ్చినప్పుడు సరే ఓకే, అందరూ ఎవరు అవినీతికి అతీతం కాదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు చక్కబెట్టడం వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. కానీ కొన్ని అంశాల జోలికి వెళ్ళకూడదు. లేదు మేము సామంతరాజులం, మాకు ఈ రాజ్యం రాసిచ్చేశారు, రాజ్యాంగం ప్రకారం ఇక్కడ మేము ఏం చేసినా చెల్లుద్దే అంటారా? చూద్దాం. సో మొత్తానికైతే ఇది కొంచెం చిలికి గాలివానగానే మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఏకమవుతున్నాయి, చీరాలు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఇందులో నా సపోర్ట్ కూడా పూర్తిగా 100% మాచర్ల మోహన్ రావు గారికే ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు కానీ, లేదా ఈ సంఘాలకు కానీ, లేదా ఆ కమ్యూనిటీ పెద్దలకు కానీ చట్టపరంగా ఎటువంటి అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా నేను ముందుంటాను. అండ్ ఇటువంటి దాడిని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఏం జరిగినా సరే మనం అణువణువు గాలించి వెతికి తీద్దాం. సో ఆ నియోజకవర్గంలో ఇంకా జరిగినవన్నీ పట్టుకుందాం, బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే చూసాం సహనం చచ్చిపోయింది, అందరితో పాటు ఇక్కడ కూడా అన్నట్టు ఉంది. కానీ శృతి మించేసరికి, కొంతమంది జోలికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన టైం వస్తుంది.